కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజల అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య తెలిపారు. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శర్మ, రాంబాబు శర్మ, కామేశ్వర శర్మ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక పూజలు, అభిషేకాలను ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, సభ్యులు కొండపల్లి దేవి శ్రీనివాస్, సవరపు సతీష్, కొండపల్లి ఉమాశంకర్, కాలిపు నాగమల్లేశ్వరరావు, కె భాస్కర్, సాపిరెడ్డి భాస్కర్రావు, చిందాని సూరిబాబు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యదర్శి శ్రీనివాస రామచంద్రరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించి జ్వాలాతోరణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దాతలు పీజీఎం ట్రేడర్స్ అధినేత గునుపూడి వెంకటరమణ, సతీష్ కుమార్, శైలజ దంపతులు, కుమార్తె యశస్విని, కుమారుడు ఆర్యన్, తల్లి రాజలక్ష్మి సహకారంతో ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శివాయ గురవే నమః. ఈరోజు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మహాపర్వదనం సందర్భంగా రామారావుపేట శివలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం నుండి భక్తులు కూడా విశేషంగా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకవార అభిషేకములు, అలాగే విశేషంగా పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అన్నపూర్ణాదేవిని అలాగే విశ్వేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు కొత్తగా వివాహం జరిగిన జంటలు అన్నపూర్ణాదేవి ఆశీస్సుల కోసం, అఖండ సౌభాగ్యం కోసం పువ్వు పిందే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి గ్రామోత్సవం పల్లకీ సేవ నిర్వర్తించడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం, అనంతరం దర్బారు సేవతో ఈ యొక్క స్వామివారి పౌర్ణమి పర్వదినం పూర్తవుతుంది. తర్వాత మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆశీర్వాదంతో, తర్వాత మన టౌన్ ప్రెసిడెంట్ దీపికా గారు యొక్క ప్రోద్బలము, ఆశీస్సులతో మమ్మల్ని కొత్త కమిటీగా, ఉత్సవ కమిటీగా నియమించారు. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా మనకి గుళ్ళో జరిగే కార్యక్రమాలు ఏమిటంటే, సాయంత్రం 4 గంటలకి పల్లకి ఉత్సవం, గ్రామోత్సవం జరుగుతుంది. రాత్రి 9:30కి జ్వాలాతోరణం, దర్బారు సేవ. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, తర్వాత మేమందరం కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మా కమిటీ వాళ్ళందరము కూడా చేస్తున్నాం. మాకు భక్తులు కూడా దీన్ని సహకరిస్తున్నారు. అలాగా స్వామివారి ఆశీస్సులు భక్తులకి, మనకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.